నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. అందరూ చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం. మారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవానికి స్తోత్రం. నా ప్రతి స్థితిని మార్చగలిగిన వాడు నీవు, మార అనుభవం మధురముగా మార్చగలిగిన దేవా నీకు స్తోత్రమని. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ యోరన నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ యోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచిన దేవా, నిత్య జీవమును నాకు ఇచ్చువాడము నీవు. సంతోషంగా దేవుని స్తుతిస్తా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. మహో
సంతోషంగా దేవానికి స్తోత్రం. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించన. ఈ నెలంతా కూడా ఆత్మ ఫలముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవా, ఆత్మ ఫలములు ఫలించడానికి సహాయము దయచేయండి. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించన. పాడదామందరము. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో జీవజలములు నాటిన దేవా, జీవజలముల ఊటైనా నన్ను నాటివా. జీవజలముల ఊటైనా నన్ను నాటివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా బిగ్గరగా స్వరమెత్తి ప్రతి ఒక్కరూ జీవిత నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. అర్పించు నా స్తుతి ఆరాధనా. అర్పించు నీకే నా ప్రార్థనా. నీ మహిమతో నీ లోకము నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించు ప్రభు. అర్పించు నా స్తుతి. అర్పించు నా స్తుతి ఆరాధనా. అర్పించు నీకే నా ప్రార్థనా. దేవా 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 నీ మహిమతో నీ లోకము నీ చిత్తమే సిద్ధించు ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు పైకి సగమంత హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకుని దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి తన కృప మనకు దయచేసినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుచున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ వర్కింగ్ అనే అంశాన్ని గురించి ఈరోజు మీకు దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాలని కోరుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ప్రియమైన వార్లారా, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఆయన చేసే పని ఎలా ఉంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో నింపే పని చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ వర్కింగ్ టు ఫిల్ యూ విత్ హిస్ పవర్. తన శక్తితో నింపే పనిని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఎవరిని నింపుతాడు అనంటే, అల్పులైన సామాన్యులైన వారిని అసామాన్యులుగా చేయడానికి, అసాధారణమైన కార్యాలు జరిగించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఈ కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహించటానికి ఈ మాటలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నింపే పని చేస్తున్నాడు. ఎలాగ నింపుతాం అనంటే, చూడండి, ఈ యొక్క గ్లాస్ ఇది ఎలా ఉందంటే, కొంతవరకు దీంట్లో వాటర్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉంది. అయితే ఒకవేళ దీన్ని నేను తాగేయడం ద్వారా ఇది కంప్లీట్ ఎంటీ అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ ఎ ఎంటీ గ్లాస్ నౌ. ఎంటీగా ఉన్నటువంటి దీన్ని నేనేం చేయొచ్చు అంటే నింపవచ్చు. ఇది వేరే దాంతో ఆల్రెడీ నింపి ఉంటే, దీనిలో పాలు ఉంటే దీంట్లో నేను వాటర్ నింపలేను. దీంట్లో ఒకవేళ ఆయిల్ ఉంటే నేను దీన్ని హనీతో అంటే తేనెతో నింపలేను. ఒకవేళ దీంట్లో పాయిజన్ ఉంటే దీన్ని నేను స్వీట్తో నింపలేను. దేవుని బిడ్డలారా, మీ హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపాలి అని కోరితే మనందరం కూడా వి మస్ట్ ఎంటీ అవర్ సెల్స్. మనం ఎంటీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, వాట్ వీ కెన్ డూ ఈస్, ఇఫ్ యూ లుక్ ఎట్ వీ కెన్ ఫిల్. మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని నింపవచ్చు. దీన్ని ఎంతవరకు నింపుతావు అనేది నింపేవాడి మీద ఆధారపడి ఉంది. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను దీన్ని ఎంతవరకు నింపాలని కోరుతున్నానంటే, దీన్ని కంప్లీట్గా ఫుల్గా దీన్ని నింపాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ గ్లాస్ని నేనేం చేశానంటే వాటర్తో నింపాను. అలాగే మనమందరం కూడా యేసు రక్తమందు కడగబడి వాక్యంతో కడగబడి నటువంటి వారు దేనితో నింపబడవలసిన వారిగా ఉన్నారంటే, శక్తితో నింపబడాలి. ఈ శక్తితో మనము నింపబడాలి అని అంటే, మనమందరం కూడా నింపే వాడి దగ్గర మనం ఉంటే చాలు. 10 రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? మేడ గదిలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారిని నింపాడు. దేంతో నింపాడు? ఆత్మతో నింపాడు. దేంతో నింపాడు? శక్తితో నింపాడు. అలాగే దేనితో వారు నింపబడ్డారు? బలమైన దేవుని యొక్క శక్తితో, బలమైన దేవుని ప్రభావముతో, కృపతో వారు నింపబడ్డారు. ఇలా నింపబడినటువంటి వారు ఏం చేసేవారుగా ఉన్నారంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపుతాడు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిలో నింపే పని చేస్తాడు. నింపబడిన వారిని సాక్షులుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని నింపే పని, రెండవది సాక్షులుగా చేసే పని. దేవుడు మనలను సాక్షులుగా చేస్తాడు. ఎక్కడ? యెరూషలేములో, యూదయలో, సమరయలో, అనేక ప్రాంతాల్లో మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసే గొప్ప దేవుడుగా, మంచి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. మనం అందరం కూడా ఏం చేయబడాలంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసే పనికి
లోబడి మనం నింపబడాలి, మనం సాక్షులుగా ఉండాలి. మూడవది, మనము సాధనాలుగా ఉండాలి. నింపబడాలి, సాక్షులుగా ఉండాలి. మూడవది సాధనాలుగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి 7వ వచనంలో వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలు చూచి, దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా చూశారు. అందరూ కూడా విస్మయం పొందారు. అందరూ కూడా చాలా విస్మయంతో నిండి పరవశులయ్యారు. అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతా ఉన్నారు. అయ్యో, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం అని. దేవుని బిడ్డలారా, నింపబడిన వారు సాక్షులయ్యారు. సాక్షులుగా ఉన్నవారు ప్రార్థన చేయటానికి వెళుతున్నారు. ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు వారు దేవుని చేతిలో సాధనాలుగా ఉండి కుంటి వారిని లేవనెత్తేవారుగాను, గుడ్డివారు చూసేటట్టుగా చేసేవారుగాను, చెవిటివారు వినేటట్టుగా చేసేవారుగాను, మోగవారు మాట్లాడేటట్టుగా చేసేవారుగా దేవుని చేతిలో సాధనాలయ్యారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తున్నాడు? నింపే పని చేస్తున్నాడు. సాక్షులునుగా మనల్ని చేస్తున్నాడు. తర్వాత సాధనాలుగా చేస్తున్నాడు. ఏమి సాధనాలు? దేవుని కార్యాలు జరిగించే సాధనాలు. నశించిపోతూ నిరాశతో ఉన్నటువంటి వారికి నిరీక్షణ కలిగించే సాధనాలు. భిక్షమెత్తుకునేవాడిని మందిరములో అడుగు పెట్టేటటువంటి వారిగా చేసే సాధనాలుగా పేతురు, యోహాను వాళ్ళ దేవుడు మార్చేశాడు. అవును, ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి మంచి దేవుడు మన పక్షంగా ఉండి మన కొరకు గొప్ప కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన సాధనాలుగా చేయాలి. నన్ను నింపయ్యా, నన్ను సాక్షిగా చెయ్యయ్యా, నన్ను సాధనంగా మార్చయ్యా, నీ పని చేసే సాధనంగా, అనేక మందిని దీవించే సాధనంగా, ఆశీర్వదించే సాధనంగా నన్ను మార్చయ్యా అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీరు పని చేయుచున్నారు. మీ కుమారుడని యేసు క్రీస్తు కూడా పని చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరు పని చేస్తున్నారు, నింపే పని చేస్తున్నారు, సాక్షులుగా చేసే పని చేస్తున్నారు, సాధనాలుగా వారిని వాడుకుని మలచి నిలబడుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ అడుగుజాడల్లో నడవడానికి, నీ కొరకు వాడబడ్డానికి పరిశుద్ధాత్మదేవ మీరు చేస్తున్న నింపే పని మా అందరి జీవితంలో జరుగునుగాక. శక్తితో నింపబడి సాక్షులమై, సాధనాలమై నీ కొరకు సాగిపోయేటటువంటి కృప మా అందరికీ దయచేయమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మీరు దీవించబడ్డారా? అయితే తప్పకుండా వేరే వాళ్ళు కూడా దీవించబడాలని కోరి వారికి కూడా షేర్ చేయండి. కృప మీకు తోడైనను గాక. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక అద్భుతమైన పనితో రేపు మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.